2027 ఐపీఎల్కి సంబంధించి మ్యాసివ్ అప్డేట్ అయితే వచ్చేసింది. కొన్ని రోజులుగా బయట నడుస్తున్న ట్రేడ్ అప్డేట్ అయితే ఇప్పుడు అఫీషియల్గా కన్ఫర్మ్ కూడా అయిపోయింది. కుల్దీప్ యాదవ్ లక్నోకి వెళ్ళాడు. ఇంకా రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్కి వెళ్ళాడు. ఇది ప్లేయర్ టు ప్లేయర్ ట్రేడ్. ఇది ఇప్పుడు అఫీషియల్గా కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ప్రజెంట్ ఈ ట్రేడ్ మాత్రం 2027 ఐపీఎల్కి ఒక పెద్ద ట్రేడ్ అని చెప్పాలి. ఇద్దరికీ కూడా ఐపీఎల్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే ఇంటర్నేషనల్లో కూడా ఎన్నో మ్యాచెస్ ఆడిన అనుభవం కూడా ఉంది. ఇలాంటి ప్లేయర్స్ ట్రేడ్ కావడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే కుల్దీప్ యాదవ్ లాస్ట్ ఇయర్ ఎంత అమౌంట్ అయితే తీసుకుంటున్నాడో 13.5 కోట్లతో లక్నోకి వెళ్ళాడు. కానీ రిషబ్ పంత్ మాత్రం పే కట్తో తను లాస్ట్ ఇయర్ 27 కోట్లు తీసుకుంటే ఇప్పుడు 15 కోట్లకే రిషబ్ పంత్ ఢిల్లీకి వెళ్ళాడు. ఇలాగే లాస్ట్ ఇయర్ మనం జడేజా విషయంలో కూడా చూసాం. తను పే కట్ ద్వారానే ఆర్ఆర్కి వెళ్ళాడు. మరి ఇప్పుడు ఈ ట్రేడు ఎవరికి కలిసి వస్తుంది? మొదటిగా రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్. పంత్ గతంలో ఢిల్లీకి కెప్టెన్గా చేశాడు. అలాగే ఎన్నో సంవత్సరాలు ఢిల్లీకి ఆడిన అనుభవం కూడా ఉంది. ఇలాంటి ప్లేయరు తిరిగి మళ్ళీ ఢిల్లీలోకి రావడం అనేది ఢిల్లీకి మంచి అడ్వాంటేజ్ అని చెప్పాలి. ఇంకంతేకాకుండా కుదిరితే కెప్టెన్గా కూడా చేయవచ్చు. ఇంకంతేకాకుండా ఈసారి పంత్కి మనీ ప్రెషర్ ఉండదు. తను ఈసారి తీసుకుంటుంది 15 కోట్లే కాబట్టి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడగలడు. ఈ ట్రేడ్ ఢిల్లీకి కలిసి వచ్చే విషయం అని చెప్పాలి. ఇంకా లక్నో విషయంకి వచ్చేస్తే కుల్దీప్ యాదవ్. ఇతను చైనా మెయిన్ బౌలర్. ఐపీఎల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకంతేకాకుండా లక్నో పిచ్చి స్పిన్కి అడ్వాంటేజ్గా ఉంటుంది. కాబట్టి లక్నో కూడా రైట్ మూవ్ చేశారని చెప్పాలి. నాకు తెలిసి ఈ ట్రేడ్ వల్ల రెండు టీంలకు లాభమే అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా ఈ అప్డేటే కాకుండా 2027 ఐపీఎల్కి సంబంధించి హార్దిక్ పాండ్యా ముంబైని వదిలేయడం, ప్లేయర్గా ఆర్సీబీలోకి వస్తాడంటున్నారు. ఇలా 2027 ఐపీఎల్కి సంబంధించి చాలా అప్డేట్లు అయితే వస్తూనే ఉన్నాయి. ప్రతి అప్డేట్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకుని ఉండండి. ఇక నుంచి మన ఛానల్లో అప్డేట్స్ పెడుతూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.